శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం అమ్మవారు కాళికామాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజితతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుంచి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాల్లో భాగస్వాములు అయ్యే భాగ్యం కలిగిందని, అందుకు నెల్లూరు రూరల్ ప్రజలు కార్యకర్తల ప్రేమాభిమానాలే కారణమన్నారు. అమ్మవారి దయ, నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల కష్టంతో నెల్లూరు రూరల్లో అభివృద్ది కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. होरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्मिन् अव्याप्तो इष्टं हरिषाण अमं हरिषाण सर्वं हरिषाण
దసరా ఉత్సవాల సందర్భంగా ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాకుండా నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఎక్కడ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ నవరాత్రి ఉత్సవాలకి ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల నుంచి ఇచ్చేసే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం. భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అమ్మవారిని కోరుకున్న కోరికలు తీరుతాయి అన్న బలమైనటువంటి ఆధ్యాత్మిక నమ్మకం. ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఈరోజు నేను నా సతీమణి సుజిత పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. దాదాపుగా ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో గత 11 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో భాగస్వాములయ్యే అవకాశం రావటం ఆ అమ్మవారు ఇచ్చినటువంటి దయగా నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులుగా కార్యకర్తల కష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి నాకు కూడా నా కుటుంబానికి కూడా ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. ఏమిటంటే 89వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున నా పెళ్ళి దర్గామిట్ట టీటీడీ దేవస్థానంలో జరిగితే పెళ్ళైన తర్వాత నా తల్లి సరళమ్మ గారు, స్వర్గీయ సరళమ్మ గారు నన్ను నా భార్యని ఈ దేవస్థానానికి తీసుకొని వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందించారు. ఈరోజు నా తల్లి ఈ లోకంలో లేదు, కానీ ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నా కుటుంబానికి నాకు అందరికి కూడా మెండుగా ఉన్నాయి.
ఆ యొక్క అమ్మవారి దయతో నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో కార్యకర్తల కష్టంతో 1-3 సార్లు శాసనసభ్యుడిగా ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారం పనిచేసే అవకాశం నాకు వచ్చింది. అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో ఏదైతే ఇక ప్రార్థనలు చేస్తున్నారో వారందరి కోరికలు తీరాలని, మరీ ముఖ్యంగా ఈ యొక్క దసరా ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఏలూరి శిరీష గారు, ఇతర ధర్మకర్తలు, అన్నిటికీ మించి మా ఈవో జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా పేరు తెలిపారు. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క వేలాది మంది లక్షల మంది 10 రోజులు తాకిడి ఉన్న ఎంతో ఓపికగా ఆ యొక్క భక్తులకి ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందే విధంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పూజారులకి, ఈ యొక్క పనిచేస్తున్న సిబ్బందికి, అందరికీ వాలంటీర్లకి, వివిధ శాఖల అధికారులకి ప్రత్యేకంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు 51వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ చండి అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గార్లచే పట్టు వస్త్రములు సమర్పణ. 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారము, 27వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము, 28వ తేదీ శ్రీ కాళికా అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గా అలంకారము, అక్టోబర్ 1వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము. విజయదశమి రాత్రి 9 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.